అయితే వీటిల్లో కూడా ఎట్లా ఉంటుందంటే చాలా చోట్ల తల్లిదండ్రులు చేసే తప్పులు మనకు కనపడుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి వీళ్ళని ఆ దర్గాలకు తిప్పటం, లేకపోతే ముస్లిం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని పెద్ద అబ్నార్మల్గా చూపించడం, వాళ్ళు ముస్లిమ్స్ అయినా కూడా ఎంత మంచి వాళ్ళో చూడు అని చెప్పేసి. కానీ వీళ్ళకి ఖురాన్లో చెప్పిన ఆ తకియా గురించి చాలా మందికి తెలియదు. తకియా గురించి చాలా మందికి తెలియదు. దానిలో ఎట్లా ఉంటుంది అంటే నీకు బలం లేని చోట, నీకు శక్తి లేని చోట నీ సాటి వాళ్ళుగా ఉంటున్న మెజార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విశ్వాసాలని గౌరవిస్తున్నట్టుగా ఉండు. వాటిని నువ్వు పాటించాల్సిన అవసరం, నువ్వు గౌరవం కలిగి ఉండాలి ఉండు. ఎందుకంటే నువ్వు ఆ నిమిషం నువ్వు బ్రతకటం ఇంపార్టెంట్. నువ్వు బ్రతికితే తర్వాత మెల్లగా వాళ్ళని ఎట్లయినా మార్చుకోవచ్చు. ఆ లాజిక్స్ మన వాళ్ళకి అర్థం కావు, నమ్మేస్తూ ఉంటారు. మీరు ఇందాక చెప్పినట్టు ఆ అమ్మాయి ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితోని వచ్చింది, అల్తకియా చేసింది, నమ్మేస్తూ ఉంటారు. సో లవ్ జిహాద్లో ఇట్లాంటివి మల్టిపుల్ యాంగిల్స్ ఉంటా ఉంటాయి. అన్ని చోట్ల ఒకే కేసులో ఉండాలని రూల్ లేదు. కానీ ఇవి మనం చెప్తా ఉంటే ఇద్దరు ప్రేమించుకుంటే మతం చూడటం ఏంటండి అంటారు. ఇద్దరు ప్రేమించుకుంటే మనం మతం చూడటంలా, కానీ ఆ ప్రేమ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే ఈడు మతం చూస్తున్నాడు. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి, ఒక హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయి, లేకపోతే ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి పెళ్లి చేసుకోవటం ప్రాబ్లం కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి. ఈ రోజున వీళ్ళ ఆడపిల్లల్ని మనం ఓల్డ్ సిటీలో చూస్తున్నాం కదా, అరబ్ షేకులకి కాంట్రాక్ట్ మ్యారేజ్లు అని చెప్పేసి అమ్మేసుకుంటారు. నీ ఆడపిల్లలనేమో డబ్బు కోసం, ఆదాయం కోసం నువ్వు అమ్ముకుంటావు కాంట్రాక్ట్ మ్యారేజ్లకి. హిందూ ఆడపిల్లల్ని నువ్వు పెళ్లి చేసుకుని చెప్పి తీసుకెళ్ళిపోయి పిల్లల్ని కంటావు. నువ్వు రేపు కనిన పిల్లల్లో మళ్ళీ ఆడపిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళని కాంట్రాక్ట్ మ్యారేజ్లకి అమ్మవని గ్యారంటీ ఏంటి? లేకపోతే అసలు నువ్వు చేసుకుంటున్నావు, చేసుకున్న అమ్మాయిని సడన్గా నీకు మూడు వచ్చినప్పుడు తలాక్ కనవని గ్యారంటీ ఏంటి? ఇప్పుడంటే తలాక్ పోయింది కాబట్టి కోర్టుకెళ్ళి విడాక్ అంటారు, అది వేరే విషయం. కానీ మొత్తానికి వదిలేయాలి అని ఫిక్స్ అయితే వదిలేయచ్చుగా. అంతేందుకు ఖురాన్లోనే చూసుకుంటే సూర 4:3 క్లియర్గా చెప్తున్నారు, నీ అధీనంలోకి వచ్చిన స్త్రీలలో నీకు నచ్చిన ఒక్కరిని, ఇద్దరిని, ముగ్గురిని లేదా నలుగురిని నువ్వు వివాహం చేసుకో. ఒకవేళ వాళ్ళతో నువ్వు న్యాయబద్ధంగా వ్యవహరించలేము అనుకుంటే వాళ్ళల్లోంచి నీకు నచ్చిన బానిస స్త్రీలని నీవు దాంపత్యంలోకి తీసుకో అని చెప్పేసి అంటున్నాను. అసలు ఈ గోల్ ఏంటి? బానిస స్త్రీలు ఏంటి? బానిస స్త్రీలు, మేలు జాతి స్త్రీలు ఇట్లా కూడా ఉంటారా? అంటే మరి ఈ లెక్కలేంటో బొక్కలేంటో ఆ మత గ్రంథాన్ని పాటిస్తున్న వాళ్ళు చెప్పాలి. కానీ మన హిందూ ఆడబిడ్డలను అక్కడికి పంపించి బానిస స్త్రీ కిందో లేకపోతే 2, 3, 4 భార్య కింద చూస్తానికి నాలంటూడైతే సిద్ధంగా లేడు. మనం ఫైట్ చేస్తున్నంత దేనికి? మన హిందూ ఆడబిడ్డ ఆత్మాభిమానం నిలబడాలి. మన ఇంట్లో ఏ విధంగా అయితే లక్ష్మీదేవి లాగా చూసుకుంటామో, ఒక గౌరీదేవి లాగా చూసుకుంటామో, ఒక అపర శక్తిలా ఆదిశక్తిలా భావిస్తామో అక్కడికి వెళ్తే కూడా అలాగే ఉండాలి. కానీ ఇక్కడ బొట్టు కాటుకతో కళకళలాడిపోయిన నా భారతీయత అక్కడికి వెళ్ళి బురకా చాటును బందీ అయిపోయి చీకటి ముసుగుల్లో నలిగిపోతానంటే ఎందుకు ఊరుకుంటాం? ఊరుకోము. మన శక్తికి మించే మనం ప్రయత్నం చేస్తున్నాం చెప్పాలంటే. ఎందుకంటే వాడు ఒక అమ్మాయిని లవ్లో పడేయాలి అంటే వాడికి ఎలా పడేయాలో ట్రైనింగ్ ఉంటుంది. ఆ పడేయటానికి కావాల్సిన పర్సు, ప్రొవిజన్స్ అన్నీ ఇస్తారు, అన్నీ చేపిస్తారు. ఎందుకంటే ఆడిని ఉద్దేశపూర్వకంగా ఉసిగొలుపుతున్నారు కాబట్టి. కానీ మనం అంతమందిని కాపాడగలమా అంటే మనం కాపాడలేం. మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, మనకున్న ఇన్ఫర్మేషన్ తక్కువ, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ తక్కువ.